హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము ఇవాళ రసమలై ఎలా చేయాలని చెప్పబోతున్నాము. ఇది మేము 3 ఎగ్స్తో స్టార్ట్ చేసాము. 3 ఎగ్స్ 2 స్పూన్స్, కొంచెం 2 టీ స్పూన్స్కి కొంచెం తక్కువ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఎనీ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దానికి సరిపడా మిల్క్ పౌడర్ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఎంత పడితే అంత మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. వితిన్ 15 మినిట్స్లో అయిపోతుంది. 1 ఎగ్ అయితే హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ, హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 ఎగ్ చాలా ఫాస్ట్గా చేయడం అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. అది అంతా చపాతీ పిండిలాగా కలుపుకొని కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. అట్లా అంతా మిక్స్ చేసుకోవాలి. మీకు చాలా పోతే చూసి ఆ ఎగ్కి ఎంత సరిపడా ఉంటుందో పౌడరు అలా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. అది అంత ప్రాబ్లం ఏం కాదండి, అందరూ చేయొచ్చు. అందరికీ చాలా ఈజీగా ఉంటుంది. అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత వాటిని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని బెళ్ళలుగా చేయండి. తర్వాత మిల్క్, ఒక స్టవ్ మీద మిల్క్, ఒక 3 ఎగ్స్కి అయితే 1 లీటర్ మిల్క్ పోసి దానిలో టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి. అవి బాయిల్ చేయాలి. అవి పైకి వచ్చే వరకు ఉంచి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత మీరు బిళ్ళలుగా చేసుకున్న మిల్క్ పౌడర్ని బాయిల్ అయ్యే మిల్క్లో వేసి 1 or 2 టైమ్స్ టర్న్ చేయాలి. వాటిని అవి టర్న్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ మినిట్ దాని మీద ప్లేట్ పెట్టాలి. హాఫ్ మినిట్ పెట్టి వెంటనే తీసి ఇంకోసారి టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత అంతా అయిపోయాక మీరు కొంచెం పిస్తా పౌడర్ వేయండి. దానిలో చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని దాన్ని స్ప్రింకిల్స్గా మిల్క్, రసమలై ఉన్న దానిలో చల్లేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసి ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది అందరికీ. మీకు కూడా నచ్చుతుందని ఐ హోప్ థింక్ సో.